కోహినూరు వజ్రం ఇండియాకొస్తుందా? మన డైమండ్ ని మనకు బ్రిటన్ ఇచ్చేస్తుందా? సంప్రదింపులు ఎంతవరకు వచ్చాయి? తెలుగు నేల మీద దొరికిన విలువైన సంపద చేతులు మారుతూ రాజ్యాలు తిరుగుతూ చివరికి ఎలా పరాయి దేశం పాలైంది? బ్రిటన్ మహారాణి కిరీటంలో ఒదిగి ఉన్న కోహినూర్ వజ్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం. అనేక పరిణామాల మధ్య ఆ డైమండ్ తెలుగు నేల నుంచి బ్రిటన్ వారసత్వ సంపదగా మారింది. బ్రిటన్ రాణుల కిరీటంలో ఒదిగిపోయింది. దాన్ని తిరిగి తీసుకోవాలని భారత ప్రభుత్వం దౌత్య మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం మరోసారి ఆ వజ్రం టాపిక్ వచ్చింది. ఈ విలువైన డైమండ్ను తిరిగి భారత్కు ఇచ్చేస్తారా అన్న ప్రశ్నకు బ్రిటన్ నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చింది. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయి. చర్చలు సఫలమైతే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావచ్చని బ్రిటన్ అంటోంది. కోహినూర్ డైమండ్ వజ్రాల్లో రారాజుగా చెప్పుకుంటారు. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వజ్రం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎందరో రాజులు దీన్ని సొంతం చేసుకున్నారు. అలా అది భారతదేశం దాటి చివరకు బ్రిటన్ చేరింది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. నిజానికి కోహినూర్ పుట్టుక గురించి అనేక ఊహాగానాలున్నాయి. చాలామంది గుంటూరు జిల్లా కొల్లూరులో తొలిసారి కోహినూర్ దొరికిందని చెబుతారు. కొందరు చరిత్రకారులేమో ఈ వజ్రం కాకతీయుల అధీనంలో ఉండేదని చెబుతూ ఉంటారు. ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్తో సంధి చేసుకుని అపారమైన సంపదను కోహినూర్ వజ్రాన్ని సమర్పించాడని అంటూ ఉంటారు. అలా చేతులు మారుతూ రాజ్యాలు తిరుగుతూ చివరికి పరాయి దేశం పాలైంది. కోహినూర్ చరిత్ర చూసుకుంటే దాన్ని ధరించిన వారు దాచుకున్న రాజులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. దాంతో క్వీన్ విక్టోరియా జాగ్రత్త పడింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే దాన్ని ధరిస్తూ వచ్చింది. మహారాణులు మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలంటూ ఆమె వీరునామా కూడా రాసింది. క్వీన్ విక్టోరియా తర్వాత క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ మేరీ, క్వీన్ ఎలిజబెత్ II ఆ వజ్రాన్ని తమ కిరీటంలో ధరించారు. ప్రస్తుతం ఈ డైమండ్ టవర్ ఆఫ్ లండన్ దగ్గరున్న జ్యువెల్ హౌస్లో ఉంది. వజ్రం మాది, మాకివ్వాలని భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా బ్రిటన్ తిరస్కరించింది. ఈ క్రమంలో మరోసారి సంప్రదింపులు జరుగుతున్నాయి.